మీడియా ఏం కోరుతుంది? నిజంగా మీకు చూసి చాలా సంతోషం. ఎందుకంటే కనీసం మీ టీవీ ఛానల్ ద్వారా అయినా ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నాం. ఈ టీవీ ఛానల్కి ధన్యవాదాలు చెప్పాలా. చాలాసారి పడిపోయారు. ఇది ఎంత రద్దీగా అయిపోయింది అయినా కానీ ఎవ్వరు పట్టించుకోరు. ఇక్కడ పెద్ద పెద్ద గుంతలు. లాస్ట్ టైం ఒకటి పడిపోతే చీకట్లో ఈ లైట్లు కూడా రావు. ఆ టైంలో చీకట్లో పడిపోతే ఎవరు పట్టించుకుంటలేరు. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జవేరియా. ఈరోజు హఫీజ్పేట్ రోడ్ చూసుకుంటే అసలు చాలా అంటే గుంతలతో ఎలా ఉందంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఇక్కడ యాక్సిడెంట్స్ జరగచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ కంటిన్యూస్గా రోడ్ అనేది సరిచెయ్యలేదన్నమాట. సో ఎప్పటి నుంచి ఉంది, అసలు ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు? ఈ చిన్న ప్రాబ్లం కాదండి. స్కూల్ బస్ చూశారు మీరు, ఒక్కసారి గమనిస్తే అందులో 100 కన్నా ఎక్కువ చిల్డ్రన్ ఉంటారు. ఒక్కసారి స్కిడ్ అవ్వినా, చిన్న స్కూటర్ స్కిడ్ అవ్వినా కూడా ఆల్మోస్ట్ 40 days దాకా బెడ్ రిటర్న్. అంటే పరిస్థితి ఆలోచించవచ్చు. ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్ పరంగా కానివ్వండి, ఎంత ఇష్యూస్ వస్తాయి. సో డబ్బులే కాదు, హెల్త్ ప్లస్ మన లైఫ్ స్టైల్ కూడా డ్యామేజ్ అవుతుంది, ప్రాణాలకు కూడా హానికరం. కాబట్టి సో ఈ రోడ్ సరి చేసుకోవాలి. సో అందరి బాధ్యత. సో भैया ये रोड कितने दिन से ऐसा है? तकरीबन 1 साल से ऐसा हो गया. 1 साल से तो मैं देख रहा हूँ, इससे पहले से तो नहीं मालूम. मगर यहाँ से हम लोग ओला रैपिडो और पोर्टर चलाता हूँ ऐसा. यहाँ से तकरीबन मेरा जाना हुआ, बहुत बार मैं यहाँ से गिर गया. मैं तो छोड़ो, मेरे दोस्त हम लोग भी जाते, रात के टाइम पे गिर जाती. यहाँ लाइटा वाइटा कुछ भी नहीं रहती और ये कचरा वैसे पड़े हुआ रहता. ये रोड तकरीबन ये 1-1.5 साल से ऐसी है, कोई देखने का नाम नहीं. इतनी बड़ी रोड है, इतने बड़े अपार्टमेंट आए. ये ओल्ड सिटी भी नहीं है. चलो ओल्ड सिटी में गली में गड्ढे है, वो है, ये है, ऐसा कुछ है ही नहीं. कोई रिस्पांस नहीं आ रहा है. कोई रिस्पांस. చూసారు కదండి, ఎన్నోసార్లు తను స్కిడ్ అవ్వడం అండ్ తన ఫ్రెండ్స్ కూడా, అది కూడా ప్రత్యేకంగా నైట్ టైం కూడా ఒక లైట్ కూడా ఇక్కడ లేదు అంటున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో ఎంత ప్రాబ్లమ్స్ ఇక్కడ చూస్తున్నారు, సఫర్ అవుతున్నారు జనాలు అనేది మనం గ్రహించవచ్చు. ఈ పేరు సార్? నా పేరు నాగరాజు, సెల్లింగంపల్లి అసెంబ్లీ పర్సన్ బహుజన్ సమాజ్ పార్టీలో. నిజంగా మీకు చూసి చాలా సంతోషం. ఎందుకంటే కనీసం మీ టీవీ ఛానల్ ద్వారా అయినా ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నాం. మీ టీవీ ఛానల్కి ధన్యవాదాలు చెప్పాలా. ఎన్నోసారి మేము తీసి మీడియాలో వేసినా కానీ, తర్వాత వాళ్ళు ఏ జిహెచ్ఎంసీకి పంపించినా కానీ ఎవరు చూపించుకోవాలి. కానీ ఇక్కడ నిజంగా చెప్పినట్టుగా తమ్ముడు చాలాసారి పడిపోయారు. ఇది ఎంత రద్దీగా అయిపోయింది అయినా కానీ ఎవ్వరు పట్టించుకోరు. ఇక్కడ పెద్ద పెద్ద గుంతలు. లాస్ట్ టైం ఒకటి పడిపోతే చీకట్లో ఈ లైట్లు కూడా రావు. ఆ టైంలో చీకట్లో పడిపోతే ఎవరు పట్టించుకుంటలేరు. తర్వాత వాటికి లేపించి నేనే 100 డయల్ చేసి హాస్పిటల్ పంపించినాం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ తెలంగాణ ఉన్నప్పుడు ఒక రకంగా ఉండే, ఇప్పుడు నేను ఎవరికి విమర్శను కానీ గల్లీలో చెత్త కూడా అట్లనే ఉంటుంది, కచ్చరకుండీలాగా అయిపోయి. మీ ఛానల్ ద్వారానే మేము చెప్తున్నామంటే ఈ రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది మీరు ఇప్పుడు చూసినట్టయితే. కానీ దీనికి పట్టించుకోకుండా వాళ్ళ ఎక్కడెక్కడో వాళ్ళు ఏ భూమి 1 సంవత్సరం నుంచి అంటున్నారు సార్. సో మీరు కూడా సోషల్ వర్క్లో ఉన్నారంటున్నారు. సో ఎవరి దృష్టికి తీసుకెళ్ళలేదా? వచ్చారు. ఎమ్మెల్యే దృష్టికి పోయింది, ఇది కార్పొరేటర్ దృష్టికి పోయింది. ఎమ్మెల్యే కూడా చెప్పినాము, లెటర్లు కూడా ఇచ్చినాం. మేము ఇచ్చిన లెటర్ తీసుకొని పక్కన చేద్దాం అంటున్నారు. ఏమన్నా ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి గల్లీలో బస్తీలో ఇప్పుడు రోడ్ వేస్తున్నారు. ఇప్పుడు రోడ్ వేసి, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది ముంగట, బస్తీలో రానియరని పర్జెంట్ రోడ్ వేస్తున్నారు. గల్లీ బస్తీలో కూడా అదే పరిస్థితి ఉంది. ఈ రోడ్కి అయితే అసలు ఇప్పటి వరకు ఇది లేదు. మేము ఎన్నోసారి నేనే లారీ నుంచి తెచ్చి ఆ టిప్పర్ నుంచి మట్టి వేయించిన. ఎందుకంటే మేము తిరుగుతాం కాబట్టి మేము సొంతం వేయించినాము, 2 ట్రాక్టర్ వేయించిన. ఈ పరిస్థితి ఉంది. మీరు వచ్చి చేసినందుకు మీకు ధన్యవాదాలు. టీవీ ఛానల్ ద్వారా మీరు కనీసం అక్కడైనా మీరు తీసుకొని పోతారని మేము అన్నీ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఎప్పటి నుంచి ఇలా ఉందమ్మా ఈ రోడ్? చాలా రోజులు ఉందండి, నడవడానికే కష్టమైపోతుంది. ఓకే. సో మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు కదా? రోజు నడుచుకుంటూనే వెళ్తున్నాం. రోజు పొద్దున్న సాయంత్రం నడిస్తే వెళ్తుంటాము. మొన్న నాకు కూడా బండి గుద్దివలసింది మేడం. వచ్చి నా ముంగట పడిపోయారు ఇద్దరును. కొంచెంలోనూ తప్పించుకున్నాం. సో చూశారు కదండి, కూలీ చేసుకునే వాళ్ళు అంటే నడిచేకి చెప్పులు వేసుకున్నా కూడా ఒక 15 రోజులు కూడా రావమ్మా ఈ రోడ్లో నడిస్తే అన్న పరిస్థితి వింటున్నాము. సో ఇంత ఘోరంగా తయారైన రోడ్డు ఇక్కడ చూస్తున్నారు కదండి. పెద్ద చెట్టు అంటే పడిపోయింది కింద వర్షానికి, ఇంతవరకు కూడా రెస్పాండ్ లేదు.
దాని వెనకాలే ఎలక్ట్రిక్ పోల్ ఉంది, ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయి, అండ్ తర్వాత వచ్చేసి ట్రాక్ ఉంది. సో ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు. తక్షణమే మనం యాక్షన్ తీసుకోకపోతే చాలా చాలా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అలర్ట్ అవ్వాల్సిన అవసరం తక్షణమే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదేదో పెద్ద కొండపైన లేకపోతే టర్నింగ్ పాయింట్ కాదు, హఫీస్పేట్ రోడ్. సో 2 వేలో నడుస్తుంది. సో స్కిడ్ అవి ఇంత జరిపినా కూడా లోయల్లోకి పడిపోతాం కదా, అంత డేంజరస్. అది కూడా అక్కడ గాజు ముక్కలు అండ్ తర్వాత చెత్త ఏదేదో ఉన్నాయి. సో చాలా చాలా డేంజరస్గా మారిన హఫీస్పేట్ రోడ్ అనేకి నిదర్శనం ఈ ఒక క్లిప్ చాలన్నమాట. సో ఇక్కడ పెద్ద పెద్ద బస్సెస్ చూస్తున్నారా, సో స్కూల్ బస్సెస్ కూడా ఇటువైపు నుంచే నడుస్తూ ఉన్నాయి. చాలా ప్రమాదంలో ఉంది ఈ రోడ్. తక్షణమే యాక్షన్ తీసుకోకపోతే చాలా చాలా పెద్ద ప్రమాదాలు చూస్తాం. ఇక్కడైతే మరీ ఘోరం అండి, అసలు పెద్ద పెద్ద రాళ్ళు అన్నమాట. ఆల్మోస్ట్ ఇది కొండల నుంచి పడినట్టు ఇక్కడ ఉన్నాయి. అసలు పరిస్థితి అయితే దారుణంగా ఉందన్నమాట హఫీస్పేట్ రోడ్ది. తక్షణమే చర్యలు తీసుకోకపోతే పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో బీ అలర్ట్. సార్, నా పేరు సయ్యద్ అలీ మేడం. హఫీస్పేట్ ఎన్ని రోజుల నుంచి ఇలా ఉంది సార్? చాలా రోజుల నుంచి ఉంది మేడం. ఇది హౌసింగ్ బోర్డ్ది, ఇది వాటర్ వర్క్ది, ఇది రైల్వేది, అందుకనే ఇది ఆగింది మేడం. లేకుంటే మా కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఉన్నా మంచి చేస్తాడు పని. లోపల హఫీస్పేట్ బస్తీలో మొత్తం రోడ్ క్లీన్ ఉంది. మా కార్పొరేటర్ గారు హఫీస్పేట్లో జగదీష్ గౌడ్ సార్ మంచి చేసిన అన్ని రోడ్, ఆయన రోడ్కి ఇబ్బంది లేదు. ఇది అంటే వాటర్ వర్క్ది ఉంది, ఒకటి రైల్వే ఉన్నాయంటే ఆగింది, లేకుంటే ఆగదు. సో మరి చాలా వరకు కంప్లైంట్ చేశాము, సో ఎవరు పట్టించుకోవట్లేదు అన్న సో మాటలు కూడా వింటున్నాం సార్. ఇంతవరకు చెప్పారు, మరి ఎందుకు ఇంత ల్యాకింగ్? ఇక్కడ చూస్తే చాలా పెద్ద అంటే చూస్తారు మీరు కూడా, చూడండి ఎలా ఉందో. కొంచెం స్కిడ్ అవ్వితే కింద పడిపోతారు, అండ్ చాలా వరకు స్కిడ్ అవ్వాము. నైట్ ఒక లైట్ కూడా లేదంటున్నారు, మరి మీరేమంటారు? ఇది చాలా యాక్సిడెంట్స్ అయింది మేడం, ఇక్కడ చాలా యాక్సిడెంట్ అయింది. ఆటో కూడా పల్టీ అయింది, అన్నీ అయింది. మేము చెప్పిన కార్పొరేటర్ గారికి, జగదీష్ గౌడ్ సార్కి, మరి గాంధీకి ఆర్కేపూడి గాంధీ ఎమ్మెల్యే గారు ఉన్నాడు, అందరికీ చెప్పినా మేము ఇది రోడ్ ఎట్లా అయింది అంటే రోజు పోవాలి రావాలి, మాకు అప్ అండ్ డౌన్ ఇట్లా ఇదే రోడ్లో చేయాలి, ఇబ్బంది అవుతుంది. కానీ చేస్తాడు సార్ మేడం, మంచిగా చేస్తాడు. జగదీష్ గౌడ్ అంటే నా ఇన్ఛార్జ్ ఈ ఏరియాకి. సో సార్ వింటున్నారు కదా, ప్రజల కోసం ప్రజలతో తక్ష మీడియా. సో ఎవరిదైనా కూడా ప్రాబ్లం చిన్నదైనా పెద్దదైనా ప్రజలదే. సో ప్రజల ప్రాబ్లం మీ ప్రాబ్లమే కాబట్టి తక్షణమే దీనికి సొల్యూషన్ తెలపాలని కోరుతున్నాం. ఈ రోడ్ చూస్తున్నారు కదండి, ఎంత డ్యామేజ్గా ఉందంటే చాలా వరకు ట్రాఫిక్ జామే కాకుండా ఇక్కడ స్కూల్ గోయర్స్ కానివ్వండి, సో ఆఫీస్ గోయర్స్ కానివ్వండి, చిన్న చిన్న వెహికల్సే కాదు 4 వీలర్స్ చూస్తున్నారు, సో ట్రక్స్ చూస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఆల్ క్రౌడెడ్ ఏరియా. అలాంటి ఏరియాలో ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కూడా సరిచేయని పరిస్థితి. స్కూల్ బస్సెస్ చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు. సో ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? సో ఎవరి వల్ల ఇది ఇలానే ఉండిపోయింది? సో ఎవరు పట్టించుకోరా? ఇంతేనా, మనం ఇలానే నడవాలా, ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉండవా అని ఒక్కసారి ఆలోచిస్తే ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ అంటే టైం అయిపోతుంది అన్న వెళ్ళే హడావిడిలో ఉంటాం తప్ప ఒక్కసారి సో వీ షుడ్ టేక్ యాక్షన్ అన్న థాట్ ఎవరికైతే వస్తుందో ప్రజల దృష్టికి ఖచ్చితంగా గవర్నమెంట్ వరకు ఈ ప్రాబ్లం అయితే మనం తీసుకెళ్ళాలి. దీనికి సమాధానం అండ్ సొల్యూషన్ మనకు దొరకాలి. చూస్తున్నారు కదా, బస్సులు కూడా వెళ్తున్నాయి ఇక్కడ. సో మరి మీ ఏరియాలో ఎటువంటి ప్రాబ్లం అయినా సరే కామెంట్ రూపంలో తెలపండి. అండ్ మనకు మీ ఏరియా లొకేషన్ తర్వాత మీ ప్రాబ్లం తెలిస్తే తక్ష మీడియా అక్కడికి వచ్చి కవర్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదాకా ప్రయత్నిస్తాము. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొచ్చేలా చేస్తాం. కాబట్టి కింద కామెంట్ రూపంలో మీ ప్రాబ్లం తెలపండి. చెత్త కూడా ఇక్కడ చూస్తే కంటిన్యూస్గా అంటే అప్ టు 2 కిలోమీటర్స్ కూడా చెత్త పడుంది. సో ఎవరి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రభుత్వం దృష్టికి కూడా మనం తీసుకెళ్ళాము, సో ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళాము, కానీ రెస్పాండ్ అయితే అవ్వట్లేదు అన్న మాట ప్రజల నుంచి వింటున్నాము. మరి సో తక్ష మీడియా ఏం కోరుతుంది? ప్రజల కోసం ప్రజలతో
ఒక్క చిన్న డ్యామేజ్ అంటే స్కిడ్ అవ్వడం అంటే నాట్ ఓన్లీ ఒక 2 మినిట్స్లో కనిపించే అంత ఉండదు. సో బోన్ ఫ్రాక్చర్ అయ్యిందంటే కంప్లీట్ ఫ్యామిలీ డ్యామేజ్. సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఈ రోడ్ తక్షణమే సరిచేసుకోవాలి. ఆ బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంటుంది, ప్రజలది ప్లస్ ప్రభుత్వంది కూడా. టచ్ మీడియా ప్రజల కోసం ప్రజలతో.